జైలు నుండి మహిమ వరకు. యోసేపు ఇప్పుడు ఈజిప్ట్ రాజ్యంలో 2వ స్థానంలో ఉన్నాడు. దేవుడు అతని జీవితాన్ని మార్చేశాడు. 7 సంవత్సరాలు ఈజిప్టు రాజ్యం సంపదతో నిండిపోయాయి. యోసేపు ధాన్యాన్ని నిల్వ చేశాడు. కరవు వచ్చింది. అన్నం లేదు, ఆశ లేదు. ప్రపంచం బాధలో ఉంది. ప్రతి చోటు నుండి ప్రజలు వచ్చారు. యోసేపు ఆదర్శంగా మారాడు. అతను ప్రాణాలు కాపాడాడు. అతని అన్నలు వచ్చారు. అతని ముందు నమస్కరించారు, కాని గుర్తించలేదు. ఇది ఒక పరీక్ష. వాళ్ళు మారిపోయారా లేదా ఇంకా అలాగే ఉన్నారా? బెన్యామీను వచ్చాడు. యోసేపు హృదయం కదిలింది. ప్రేమ ఇంకా ఉంది. చివరి పరీక్ష. ఒక చిన్న విషయం పెద్ద నిజాన్ని చూపిస్తుంది. తన తండ్రికిచ్చిన మాటను నిలబెట్టడానికి, తన తప్పును సరిదిద్దుకోవటానికి యూదా ముందుకు వచ్చాడు. నన్నే తీసుకోండి అన్నాడు. ఇది నిజమైన మార్పు. నేనే యోసేపు అన్నాడు. నిజం బయటపడింది. మీరు నన్ను వార్తకులకు అమ్మేశారు. దేవుడు దాన్ని మేలు చేశాడు. క్షమించటం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, కుటుంబాన్ని కలిశాడు. ఇది ప్రేమ గెలిచిన కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.